వేణుస్వామి మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. మందు మటన్ చేప ముక్కలతో పూజలు నిర్వహించాడు. వేణుస్వామి తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవెక్కడి పూజలంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. సెలబ్రిటీల జ్యోతిష్కుడిగా వేణుస్వామికి పేరుంది. గతంలో హీరోయిన్ డింపుల్ హైతి ఇంట్లో పూజలు నిర్వహించాడు. ఆ వీడియోలను మరోసారి తన ఇన్స్టా పేజీలో పోస్ట్ చేశాడు వేణుస్వామి. సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారాయి ఆ వీడియోలు. పూజల్లో మందు బాటిళ్లు, మటన్, చేప ముక్కలు కనబడుతున్నాయి. గతంలో రష్మిక మందన, నిధి అగర్వాల్, అశురెడ్డి, కుషిత కల్లపు కోసం వేణుస్వామి పూజలు నిర్వహించాడు. సినిమాల అవకాశాలు రాకపోయినా వేణుస్వామి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. తాను పూజల్లో లిక్కర్, నాన్ వెజ్ వాడతానంటూ ఓపెన్గా చెప్తున్నారు వేణుస్వామి. పూజల కోసం వచ్చే వారికి వాటర్లో లిక్కర్ కలిపి ఇస్తానంటున్నారు వేణుస్వామి. వామాచార, భగాలమ్మ, రాధే శ్యామల, తార, చిన్నమస్త ఇలా ప్రతి పూజకి లిక్కర్, నాన్ వెజ్ పెడతానంటున్నాడు వేణుస్వామి. మొత్తం మీద వివాదాల వేణుస్వామి మరోసారి వివాదాలకెక్కాడు. తాజాగా మరొకసారి హీరోయిన్ డింపుల్ హైతి చేసిన పూజల్లో తన ఇన్స్టా పేజీలో పోస్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. పూజల్లో మందు బాటిళ్ళు, మటన్, చేప ముక్కలు కనబడుతున్నాయి. ఎస్, మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, వేణుస్వామి వీడియోలు మరొకసారి వివాదాస్పదమవుతున్నాయి. సెలబ్రిటీలుగా, జ్యోతిష్యులుగా పేరున్న వేణుస్వామి వీడియోలు మరొకసారి ట్రోల్స్ అవుతున్నాయి. ఇవెక్కడి పూజలంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు భక్తులు. వేణుస్వామి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగింది? మరొకసారి ఆయన వివాదాల్లోకి ఎలా చిక్కున్నారు? సాధారణంగా సెలబ్రిటీలకు సంబంధించినటువంటి పూజలు చేయడానికి, వారి జాతకాలు చెప్పడానికి వేణుస్వామి ముందుంటారు. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వారిపైనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. అంటే పలానా హీరోయిన్ సక్సెస్ ఉంటుందని, పలానా హీరోకి ఇప్పుడు సక్సెస్ వస్తుందని, ఇప్పుడు సక్సెస్ పలానా ఇయర్ లో డౌన్ అవుతారని, పెద్దగా ఫ్లాప్ ఉంటుందని సినిమాల గురించి ఎక్కువ సెలబ్రిటీల గురించి చెప్తారు. తర్వాత రాజకీయాల గురించి కూడా చెప్పడం స్టార్ట్ చేశారు. పలానా ముఖ్యమంత్రి సక్సెస్ అవుతాడు, పలానా ముఖ్యమంత్రి దిగిపోతారు, పలానా వ్యక్తి అధికారంలోకి వస్తున్నాడు, ఇలాంటి వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారారు. కానీ ప్రస్తుతం ఆయన సంబంధించినటువంటి ఇన్స్టాలో, సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్ట్ గతంలోనే ఒకసారి చేసినటువంటి పూజలను మళ్ళీ ఇప్పుడు అదే ఫోటోలను, వీడియోలను రీపోస్ట్ చేశారు. అందులో హీరోయిన్ డింపుల్ హయాతి ఉండడంతో ప్రస్తుతం వైరల్ అవుతా ఉన్నాయి ఆ ఫోటోలు, వీడియోలు కూడా. దానికి రీజన్ ఏంటంటే మరొకసారి పబ్లిసిటీ కోసం దీనికి సంబంధించినటువంటి అంశమైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది వేణుస్వామి. ఆ పబ్లిసిటీ ద్వారా ఆయనకు సంబంధించినటువంటి డిమాండ్ పెరిగేలా, ఆయన బిజినెస్ పెరిగేలా, అంటే ఈ జాతకాలు సెలబ్రిటీలు మళ్ళీ ఆయన దగ్గరికి క్యూ కట్టాలనేటువంటి రీతిలో ఆయన ఇది ఒక చీప్ ట్రిక్స్ చేస్తున్నారు అనేటువంటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతా ఉన్నాయి. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తా ఉన్నారు, వివిధ రకాలుగా రెస్పాండ్ అవుతా ఉన్నారు సోషల్ మీడియాలో. ఎందుకంటే ఆయన చేసినటువంటి పూజా విధానం ఏదైతే ఉందో, జనరల్ గా పూజలు చేసేటువంటి విధానం వేరేలా ఉంటుంది. కానీ ఈ వేణుస్వామి అనేటువంటి జ్యోతిష్కుడుగా చెప్పబడేటువంటి ఈ వ్యక్తి మాత్రం అక్కడ లిక్కరు, మందు, మాంసము, తర్వాత చేపలు, ఇట్లా వెరైటీగా పూజలు చేస్తారు. సో ఈ రకంగా అంటే నా పూజ నా ఇష్టం, నేను ఎట్లాగే చేస్తాను అనేటువంటి రీతిలో సమాధానాలు ఇస్తూ ఉంటారు. సో వీటికి సంబంధించి సోషల్ మీడియాలో ప్రజలు చాలా డిఫరెంట్ గా రియాక్ట్ అవుతా ఉన్నారు, తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అందుకే వేణుస్వామి చేస్తా ఉన్నటువంటి పూజల తీరు పైన ఇదెక్కడి పూజలు, ఇలా ఎవరైనా పూజలు చేస్తారా, మందు పెట్టి తర్వాత మటన్ మాంసం పెట్టి ఇలా ఎవరైనా పూజలు చేస్తారా అనేటువంటిది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. అందులో డింపుల్ హయాతి లాంటి ఫోటోలు పెట్టడంతో ప్రస్తుతం వైరల్ అవుతా ఉన్నాయి. మరొకసారి సెలబ్రిటీలను ఆకట్టుకోవాలని, వారిని తన దగ్గరికి పిలిపించుకోవాలనే ఒక చీప్ ట్రిక్స్ ప్లే చేస్తా ఉన్నాడు వేణుస్వామి అనేటువంటిది సోషల్ మీడియాలో కామెంట్ రూపంలో రెస్పాండ్ అవుతా ఉన్నారు ప్రజలంతా కూడా. ఎందుకంటే గతంలో మనం చూసాం, సినిమా హీరోయిన్లకు అవకాశాలు దక్కాలన్నా, సక్సెస్ రావాలన్నా, సినిమా హీరోలకు మళ్ళీ హిట్స్ రావాలన్నా, మంచి అవకాశాలు రావాలన్నా ఆయన దగ్గర పూజలు చేపిస్తూ వస్తారనేటువంటిది ఆయన ప్రచారం చేసుకున్నారు. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో పొలిటీషియన్స్ గురించి కూడా మాట్లాడారు. దేశంలో ఈ ముఖ్యమంత్రి మళ్ళీ గెలుస్తాడు, ఈ ముఖ్యమంత్రి మళ్ళీ గెలవడని. అలాగే మొన్న 2023కి సంబంధించిన ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆరే అవుతాడు అంటూ వేణుస్వామి చెప్పారు. అప్పటి నుంచి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. సో వేణుస్వామి చెప్పేసినటువంటి మాటలు, ఆయన చేసేటువంటి పూజలు ఏ మాత్రం ప్రభావం ఉండట్లేదు అనేటువంటిది బాగా ట్రోల్ అయింది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. సో అప్పటి నుంచి వేణుస్వామిని పట్టించుకోవడం సెలబ్రిటీలు మానేశారు, ఆయన దగ్గర కోరు వెళ్ళట్లేదు. వేణుస్వామికి
వేణుస్వామి దగ్గరికి పూజల కోసమనో లేకుంటే మధు ఇంకా అయితే ఏదైనా జాతకం వేణుస్వామి కోసమనో చాలా ఓపెన్ గా చెప్తుంటారు. తాను పూజల్లో లిక్కర్ నాన్ వెజ్ వాడతానంటూ చెప్తారు. అలాగే పూజల కోసం వచ్చే వారికి వాటర్లో లిక్కర్ కలిపి ఇస్తానంటూ కూడా ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తారు. ఇక దాంతోపాటు వామాచార, భగాలమ్మ, రాధేశ్యామల, తార, చిన్నమస్త ఇలా ప్రతి పూజకి కూడా లిక్కర్ నాన్ వెజ్ పెడతానంటూ వేణుస్వామి చెప్పడం నిజంగా ఒక సంచలనంగా ఉన్న పరిస్థితి. సో దీనికి సంబంధించి నెటిజన్లు ఏమంటున్నారు? సాధారణంగా ఒక అంటే నాన్ వెజ్ పూజలు ఏంటి అసలు విచిత్రంగా ఉందంటూ నెటిజన్లు అంతా కూడా సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్న పరిస్థితి. సో ఇంత ఓపెన్గా వేణుస్వామి చెప్పేటువంటి ఈ పద్ధతులు నిజంగా ఇలాంటి ఆచారాలు ఉన్నాయా, లేకుంటే దీనికి సంబంధించి నెటిజన్లు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? నిజంగానే ఆయన చేసిన పోస్టులు అంటే ఇదంతా కాలం చీప్ ట్రిక్స్ కోసం, కావాలని పబ్లిసిటీ కోసమే వేణుస్వామి పాత ఫోటోలు పాత వీడియోలు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వేణుస్వామిని ఎవరు నమ్మట్లేదు, సెలబ్రిటీని కానీ కామన్ మ్యాన్స్ కానీ ఎవరు ప్రజెంట్ నమ్మట్లేదు అనేటువంటిది ట్రెండ్ చేస్తా ఉన్నారు. ఆయన ట్రోల్ చేస్తా ఉన్నారు ఆయనను సోషల్ మీడియాలో. ప్రజలంతా కూడా సోషల్ మీడియా వాడేటువంటి వాళ్ళంతా కూడా ఆయన ఫోటోలను పెట్టి ఈయన పూజ చేసేటువంటి పూజలో విధానం ఈ రకంగా ఉంది, మందు బాటిలు తర్వాత మాంసం పెడుతున్నాడని నెగిటివ్ గా ట్రోల్ చేస్తా ఉన్నారు. ఆయన నెగిటివ్ కామెంట్స్ వస్తా ఉన్నాయి, విపరీతంగా ట్రోల్ చేస్తా ఉన్నారు. కావాలని ఆయన పబ్లిసిటీ కోసం ఇవన్నీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు, ఆయన ఎవరు నమ్మట్లేదు, ఆయన చెప్పిన ఏది నిజం కాదు, అప్పుడు చెప్పిన ఏదో గతంలో జరిగిపోయానట్టు. ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి ఆయన మాటలు, ఆయన చెప్పేటువంటి విధానం అంతా కూడా సెలబ్రిటీలు, పొలిటీషియన్స్, టాప్ మోస్ట్ ఉన్నటువంటి ధనికులు వాళ్ళకి సంబంధించి ఆయన పోస్ట్ చేస్తారు. పలానా హీరో ఈ సంవత్సరంలో చనిపోతాడు, పలానా హీరో ఈ టైంలో చనిపోతాడు, ఈ టైంలో ఇట్లా జరుగుతుంది, హిట్స్ వస్తాయి, ఈ హీరోకి ఇన్ని సంవత్సరాలు హిట్సే ఉండవు, ఫ్లాప్స్ ఉంటాయి, ఈ పలానా పొలిటీషియన్ పూర్తి స్థాయిలో అయిపోతుంది, రాజకీయంగా వాళ్ళు అంతర్ధానం అయిపోతారు, కనపడరు అని ఇట్లా అన్ని చెప్తా ఉంటారు. ఆయన చెప్పిన అన్ని నెగిటివ్ అయిపోతా ఉన్నాయి, ఆయన చెప్పినది ఒక్కటి కూడా నిజం అవ్వట్లేదు, దాంతో ఆయన దగ్గరికి ఎవరు పోవట్లేదు, అందుకే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు అనేటువంటిది నెటిజన్స్ నెగిటివ్ ట్రోల్ చేస్తా ఉన్నారు. కానీ మధు నిజంగా అంటే హీరోయిన్లు అంటే ఎందుకు వరుసగా ఆయనతో ఇలాంటి పూజలు చేయించుకుంటారు? అంటే సినిమాలు అవకాశాలు లేక కొంతమంది ఆయన దగ్గరికి వెళ్తుంటారని ఒక నాడు ఉంది. అంటే ఎందుకు హీరోయిన్స్ సరైన అవగాహన లేక ఆయన దగ్గరికి వెళ్తున్నారా? సెలబ్రిటీలు ఎందుకు ఆయనతో ఇలాంటి పూజలు చేయించుకుంటున్నారు? పబ్లిసిటీ వల్ల వెళ్తున్నారు అనేటువంటిది కూడా ఆ చర్చ ఉంది, ఒక రకంగా చర్చ. ఎందుకంటే తన దగ్గర చేస్తే నిజంగా సక్సెస్ వస్తుందేమో అనేటువంటి ఒక అపోహతో అక్కడికి వెళ్తా ఉన్నటువంటి సందర్భాలు కనబడ్డాయి. సో దాని వల్ల కూడా అక్కడికి వెళ్ళాలనేటువంటి చర్చ కూడా ఒక చర్చ ఉంది. మరి కానీ వేణుస్వామి నిజంగా అంత ప్రిడిక్ట్ చేయగలిగేవాడైతే కేవలం సినిమా హీరోలు, హీరోయిన్లు, రాజకీయ నాయకులే కాదు, ఇక మిగతా విషయాలపైన కూడా చేసే అవకాశం ఉంటుంది. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలి, మిగతా వారికి అందుబాటులో ఉండాలి. సో ఇట్లాంటివన్నీ ఎవరికైనా చేయాలి. కానీ ఆయన చెప్పేటివి జరుగుతున్నటువంటివి కొంతన ఉండకపోవడంతో ఇప్పుడు ప్రస్తుతం నెగిటివ్ ట్రోల్ కి గురవుతా ఉన్నారు. గతంలో ఇందాక మాట్లాడుకున్నట్టు పలానా హీరోకి హిట్స్ లేవని చెప్పడంతో హిట్స్ రావడము, తర్వాత పలానా ముఖ్యమంత్రి మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అవుతారు, తెలంగాణకి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని మన 2023 ఎన్నికల కంటే ముందు చెప్పారు. సో కానీ అలా జరగకపోవడంతో నెగిటివ్ ట్రోల్స్ గురవుతా ఉన్నారు. సో వేణుస్వామి చెప్పింది ఏది రియాలిటీకి దగ్గరగా ఉండదు. ఆ టైంలో కొన్ని జరిగాయి, కానీ ఈయన చెప్పడం వల్ల జరగలేదు అనేటువంటి సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోల్స్ కి అయితే గురవుతా ఉన్నారు. కొద్దిమంది సెలబ్రిటీస్ వెళ్ళడానికి రీజన్ ఏంటంటే పబ్లిసిటీ, తర్వాత వాళ్ళకి పూర్తి అవగాహన లేకపోవడము, ఇలాంటి వారి వల్ల అక్కడికి వెళ్ళుండొచ్చు అనేటువంటి చర్చ కూడా ఉంది. కానీ ప్రస్తుతం వేణుస్వామి దగ్గరికి సెలబ్రిటీస్, హీరోలు, హీరోయిన్లు ఎవరు వెళ్ళట్లేదు పూజల కోసం అనేటువంటిది. ఎందుకంటే వేణుస్వామి చెప్పింది ఏది కూడా జరగట్లేదు అనేటువంటిది తెలిసిపోయిన తర్వాత వెళ్ళట్లేదు అనేటువంటిదే క్షేత్రస్థాయిలో చర్చ. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా దానికి సంబంధించి నెగిటివ్ ట్రోల్స్ కూడా మెసేజ్ల రూపంలో కావచ్చు, కామెంట్ల రూపంలో కనిపిస్తా ఉంది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద మందు, మటన్, చేప ముక్కలతో నాన్ వెజ్ పూజలు చేస్తుంటాడు వేణుస్వామి. దీంతో మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. వేణుస్వామి తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవెక్కడి పూజలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. సెలబ్రిటీల జ్యోతిష్యుడిగా వేణుస్వామికి పేరుంది. గతంలో చాలామంది హీరోయిన్లకు ఆయన పూజలు చేశారు. తాజాగా మరోసారి తన ఇన్స్టా పేజీలో వేణుస్వామి వీడియోను పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో ఇప్పుడు వీడియో వైరల్గా మారింది. మంగళాం దేవి సర్వదుష్టానాం వాచముఖం పదం స్తంభే త్వాం తీవ్రబుద్ధిం వినాశయ
ह्रीं ॐ स्वाहा ह्रीं सर्वदुष्टानां वाचं मुखं पदं स्तम्भे ॐ ह्रीं बडां ह्रीं सर्वदुष्टानां वाचं मुखं पदं स्तम्भे स्वां ह्रीं मुखं पदं स्तम्भे स्वां ह्रीं ह्रीं ॐ स्वाहा बडां ह्रीं सर्वदुष्टानां वाचं मुखं पदं स्तम्भे स्वां